హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనరేణుక వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే ఒక మంచి డిఫరెంట్ కాంబినేషన్తో హెల్దీ అండ్ రుచికరమైన రోటి పచ్చడి చూపించబోతున్నానండి. ఆ డిఫరెంట్ కాంబినేషన్ ఏంటంటే పుదీనా, మునగాకు అండ్ కరివేపాకు అండి. ఈ మూడు కూడా మన హెల్త్కి చాలా మంచివి, కాల్షియం పుష్కలంగా ఉన్న పదార్థాలు అనమాట ఇవి. సో ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఏంటో చూసి మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో చూసిన వెంటనే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. పుదీనా, మునగాకు అండ్ కరివేపాకు కాంబినేషన్ అని చెప్పాను కదా. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ పుదీనా మొత్తం కూడా కోసుకొని ఇలా ఫ్రెష్గా వాటర్లో ఎలాంటి మట్టి లేకుండా శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసుకొని దాన్ని ఒక జల్లి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి, వాటర్ పోయేలాగా. సో వాటర్ పోకుండా పర్వాలేదు, అలాగే ఉన్నా నష్టమేం లేదు, కానీ నేనైతే జల్లి గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. సో దీన్ని వాష్ చేసుకున్నట్టుగానే నెక్స్ట్ పుదీనాని అండ్ కరివేపాకును కూడా వాష్ చేసుకోవాలి. సో కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది, మునగాకులో కూడా కాల్షియం ఇంకా పుష్కలంగా ఉంటుంది. సో ఈ పుదీనా వచ్చేసి గ్యాస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట, డైజెషన్కి. సో ఈ మూడు కూడా చాలా బాగా పనిచేస్తాయి. సో ఇవి పిల్లలకైనా పెద్దలకైనా ఎలాగైనా, పిల్లలు ఎక్కువగా తినరు కదండి, ఇలాంటివి చేసి పెట్టి ఇలా ఉంటుంది, ఇలా చాలా మంచిది హెల్త్కి అని చెప్పి ఇప్పటి నుంచి అలవాటు చేసి తినిపిస్తూ ఉంటే సో తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందండి. చాలా వరకు ఇప్పుడు 30 years దాటాయి అని అంటే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంత ముందుకు మన పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నట్టయితే మనం లేము. సో మనకు ఇదే ప్రాబ్లము, వాళ్ళు తిన్న తిండి వేరు, మనం తిన్న తిండి వేరండి. సో అప్పుడప్పుడు ఇలాంటివన్నా పెడుతూ ఉంటే ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, కాల్షియంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే. ఇక్కడ పచ్చడి కోసం నేను ఏం చేశానంటే కొద్దిగా చింతపండు తీసుకొని సో ఒకసారి వాష్ చేసుకొని దాన్ని అలా నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక కడాయి తీసుకొని దీనికి కావలసిన మిరపకాయలు అయితే ఎండు మిరపకాయలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. సో అవి వేయించుకోవాలి. సో ఎండు మిరపకాయలు వేసుకోవడానికన్నా ముందు ఏంటంటే దాంట్లో కొద్దిగా మెంతులు ఎండు జీలకర్ర లైట్గా వేయించుకొని ఆ తర్వాత ఎండు మిరపకాయలు అనేది వేసుకోవాలి. సో ఈ మిరపకాయలు కూడా మనం ఎక్కువగా వేయించకూడదనమాట, మొత్తం బ్లాక్ అయిపోయి మాడినట్టుగా కాకుండా లైట్గా ఇలా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే మాడిపోకుండా మంచి కలర్ వచ్చేస్తాయి అనమాట, రెడ్గా. అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎలాంటి ఆయిల్ వేయకుండా ఎండుమిరపకాయలు వేయిస్తారు, అవి కలర్ అనేది తొందరగా బ్లాక్ అయిపోతాయి అనమాట. అందుకని ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా లైట్గా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. జస్ట్ ఒక 2-3 minutesలో అయిపోతుంది అది. సో ఈ ఎండుమిరపకాయలు వేయించుకున్న కడాయి ఉంది కదా, ఇదే కడాయిలో మళ్ళీ ఈ ఆకులన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి. గమనించండి, నేను దీంట్లో ఎలాంటి ఆయిల్ కూడా యాడ్ చేయట్లేదు, ఊరికే వేసేస్తున్నాను. దీంట్లో వాటర్ పోసి ఉడకబెట్టుకుంటాను అనమాట. పుదీనా అయితే వేసుకున్నాను కదా, ఈ పుదీనా వేసుకున్నట్లుగానే ఇందులోనే మళ్ళీ మునగాకు అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ ఈ కరివేపాకు కూడా మంచిగా వాష్ చేసుకొని అందులో అయితే వేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు, మునగాకు రెండు కూడా ఇప్పుడే కోసుకొని వచ్చినాయి అనమాట చెట్టు మించి, చాలా ఫ్రెష్. అలా ఫ్రెష్గా కోసుకుంటే అందులో ఉండే సాటిస్ఫాక్షన్ వేరే అండి, అసలు నాకు చాలా ఇష్టం అలా. సో కరివేపాకు, మునగాకు కూడా కొద్దిగా అటు ఇటుగా కలుపుకొని నెక్స్ట్ మునగాకు ఉంది కదండి, ఆ మునగాకు కూడా దీనిలోనే వేయించుకొని మొత్తం కూడా 3 కలిపేసి ఉడకబెట్టుకోవాలి. సో కరివేపాకు అయితే వేయించుకోకూడదండి, ఫస్ట్ కరివేపాకు వేయించుకున్న తర్వాత వేసుకుంటే కరివేపాకులో ఉన్న కాల్షియం మొత్తం కూడా ఇంకా ఎగిరిపోతుంది, అందులో ఏమీ ఉండదు, వేయించుకుంటే విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకని ఉడకబెట్టుకోవాలి అండి. అవి కూడా ఆయిల్లో కాదు, వాటర్లో. సో ఇలా నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఉన్న విటమిన్స్ అనేది ఎక్కడికి ఆవిరైపోకుండా దాంట్లోనే ఉండి మనకు కావలసినంత అయితే మన బాడీకి అయితే అందుతుందండి, ఆరోగ్యానికి అయితే చాలా మంచిదన్నమాట. అందుకని ఈ ఆకులు ఎలా కూడా పొడిలాగా దాన్ని వేయించుకొని పొడి చేసుకోకుండా ఇలా వాటర్లో ఉడకబెట్టుకోవాలి. అప్పుడే మనకు ఈ పచ్చడి మనకు ఆరోగ్యానికి పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. వాటర్ పోసుకున్నాను. సో ఇలా వాటర్ పోసుకొని ఒక 10 to 15 minutes మీడియం
ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అన్నీ కూడా పోయే వరకు ఉడికించుకోవాలండి. ఎందుకంటే పచ్చి వాసన అనేది పోతుంది, వెకటు వాసన వస్తుంది అని చెప్పేసి కొంతమంది తినరు కదా. సో ఇలా కాసేపు ఉడకనించుకుంటే ఆ పచ్చి వాసన అంతా పోయి ఇంకా ఎలాంటి స్మెల్ అనేది రాదనమాట. కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకున్నాము. ఈ అల్లం ముక్కలు కూడా ఎందుకు అంటే ఆ వాసన పోవడానికి అనమాట. అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడకనించుకోవాలండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఉందన్నమాట. ఇంకా వాటర్ ఉన్నాయి చాలా కూడా, మొత్తం ఆవిరి వస్తుంది వేడికి. చూడండి, ఈ వాటర్ అన్నీ కూడా ఇనికిపోయేంత వరకు, ఓన్లీ ఆకులే కనిపించేంత వరకు ఉడకనించుకోవాలి మూత పెట్టి. మూత మాత్రం తీయకూడదండి, మూత పెడితేనే అందులో ఉన్న విటమిన్స్ అందులోనే ఉండి బాగుంటుందన్నమాట. మనకు ఎవాపరేషన్ అనేది ఏమీ ఉండదు ఇంకా. సో ఆ ఆకులు ఉడకడానికి ఇంకా టైం పట్టుద్ది కాబట్టి ఈలోపు అవి ఉడికేలోపు నేను వేయించుకున్న మిరపకాయలు అయితే ఉన్నాయి కదండి, అవి రోటి దగ్గరికి తీసుకొచ్చి ఇలా దంచుకుంటున్నాను అనమాట పొడిని. సో చూడండి, ఇలా కొద్దిగా బరకగా అయిపోయింది కదా, ఇలా అయ్యేంత వరకు దంచుకోవాలి. సో అంటే ఓపిక లేకుండే ఏం నూరుతాంలే రోట్లో అని అనుకున్న వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే రోటి పచ్చడి అయితే బాగుంటుందండి. మిక్సీ పచ్చడికి రోటి పచ్చడికి చాలా తేడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి టేస్ట్ పోతుందేమో మిక్సీలో వేస్తే ఎక్కడ అని చెప్పేసి నేను రోట్లో చేసుకుంటున్నాను అనమాట. సో అది దంచుకొని వచ్చి నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. చూడండి, ఇప్పుడైతే ఇంకా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా, ఈ వాటర్ పోయే వరకు కూడా ఉడికించుకోవాలి. అప్పుడే ఆకులు అనేది మెత్తగా ఉడికిపోతాయి. ఇంకా చూడండి, ఇప్పుడు పోయాయి ఆల్మోస్ట్ వాటర్, ఎక్కడో కొద్దిగా డ్రాప్స్ మిగిలి ఉన్నాయి, ఇంకా అవి ఉన్నా పర్వాలేదు. సో ఇప్పుడు నేను ఇంకా వీటిని రోటి దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ కలిపి పచ్చడి నూరేసుకుంటాను అనమాట. చూడండి, అల్లం ముక్కలు కూడా అందులో వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ దానికి పట్టి చాలా బాగుంటుందన్నమాట. అండ్ డైజెషన్ కూడా కదా అల్లము. సో మనం ఇంకా పోపులో వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఉడకబెట్టుకున్నప్పుడు. సో కారం అయితే నూరేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఈ ఉడకబెట్టుకున్న ఆకులన్నీ కూడా ఇందులో రోట్లో వేసుకొని నూరుకోవాలన్నమాట. ఈ పచ్చడి లాగానే కాకుండా వీటిని పొడిలాగా కూడా చేసుకొని టిఫిన్స్కి, ఇడ్లీకి కూడా, టిఫిన్కి, రైస్లోకైనా ఎలాగైనా బాగుంటుందండి. కాకపోతే పొడి కన్నా పచ్చడి అయితే చాలా బెటరు. అందుకని చెప్పి మేము పచ్చడి చేస్తున్నాం అనమాట. ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా ఈ ఆకుల్లో వేసేసి ఇప్పుడు చింతపండు అండ్ ఆకులు రెండు కలిపి మంచిగా మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలండి. సో కొద్దిగా బరకగా కాకుండా మెత్తగా నూరుకుంటేనే బెటరు. ఎందుకంటే ఆ తినేటప్పుడు ఆకులు తగిలి కొద్దిగా ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకని చెప్పి ఆకులు ఎలాంటివి తగలకుండా కొద్దిగా ఓపికగా మెత్తగా నూరుకుంటే బాగుంటుంది. సో కొంతమందికి అప్పుడు ఇవి తినను అనే వాళ్ళకి అలా మెత్తగా ఉన్నప్పుడు ఆ పచ్చడి ఏంటి అనేది కూడా అర్థం కాదనమాట. సో అలా పెట్టేయొచ్చు, తినేస్తారు. ఇది మిక్సీలో పట్టుకున్నా పర్వాలేదు, ఎవరి ఓపికను బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చండి. సో ఎలాగైనా చేసుకోండి, కానీ ఈ కాంబినేషన్తో పచ్చడి చేసుకోవడం మాత్రము మర్చిపోకండి. ఎందుకంటే హెల్దీ రెసిపీ కదా మరి, అందుకని అన్నమాట చెప్పేది. చూడండి, కొద్దిగా మెదగడానికి వచ్చింది కదా, ఇలా కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలన్నమాట. సో ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. ఇందాక చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, మేము ఆ వాటరే పోసుకొని ఇలా మెత్తగా అయితే దంచేసుకున్నాము రోట్లో. దాంట్లో ఒక 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని దాంట్లో కలిసేలాగా దంచుకుంటే ఆ ఫ్లేవర్ వాటికి పట్టి పచ్చడికి చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇందాక దంచుకున్న కారం ఉంది కదండి, ఎండు మిరపకాయల కారము. ఈ కారాన్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 4 స్పూన్స్ వేసుకుంటున్నాము. నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి చేస్తున్నాను అనమాట. ఇలా రోటి పచ్చళ్ళు ఏదైనా చేసేటప్పుడు ఇద్దరం కలిసే చేస్తాము మ్యాక్సిమము. సో ఇది మా అత్తయ్య పచ్చడి అనమాట. సో అత్తయ్య చెప్తుంటే నేను ఫాలో అయిపోతున్నాను. నెక్స్ట్ మా అత్తయ్య ఉన్నా లేకున్నా, నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా చేసుకునేలాగా మొత్తము దగ్గర ఉండి చూస్తున్నాను అనమాట. చూడడం కాదు, చేస్తున్నాము.
సో చేతులు నొప్పి పుడుతున్నాయి అని చెప్పేసి చేతులు మార్చుకుంటూ మా అత్తయ్య కాసేపు నేను కాసేపు అయితే మొత్తానికి నూరి ఆ పచ్చడి అయితే కంప్లీట్ చేసాము. నూరడం అయితే 4 స్పూన్స్ కారానికి 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి మేము. మీకు ఎక్కువగా అనిపిస్తే తగ్గించుకోవచ్చు. ఇది చింతపండు యాడ్ చేసుకున్న పులుపు ఉంటుంది కాబట్టి కారం అయితే ఎక్కువగానే పడుతుందండి. పుల్లగా ఉంటే మాత్రం కారం మ్యాక్సిమం ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఉప్పు కూడా 3 స్పూన్స్ వేసుకున్నాము. సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. చూడగానే మనకు ఉప్పు ఎక్కువగా వేసుకున్నట్లు అని అనిపిస్తుంది కానీ సో అంతైతే ఏం ఉండదండి, దానికి సరిపోనే ఉంటుంది. అది తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవచ్చు. ఇందులో క్వాంటిటీ అయితే ఇంత అంత అని అయితే ఏమి చెప్పలేదు నేను ఆకులు. సో ఎవరు ఎంత కావాలనుకుంటే అంత చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు పచ్చడి అయితే నూరడం అయిపోయింది కదా, ఇప్పుడు పోపు అనమాట. సో అలా పోపు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని పోపు గింజలు, ఒక 4-5 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు అండ్ పసుపు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఈ పోపునైతే ఆ పచ్చడిలో వేసేసుకోవడమే అనమాట. చూడండి పోపు వేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ పోపుని ఇంకా ఆ పచ్చడిలో వేసేసుకోవడమే. ఓకే, అయిపోయింది కదా, మంచి రుచికరమైన రోటి పచ్చడి అయితే తయారైపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇందులో మనకు దొరకనివంటూ ఏముండవు. కరివేపాకైనా, మునగాకైనా, పుదీనా అయినా ఏవైనా కూడా మనకు దొరికే ఐటమ్స్ ఇక్కడ. సో మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 2-3 డేస్ వరకు అయితే ఎక్కడికి పోదండి. దోశకైనా, చపాతీకైనా, రైస్కైనా ఎలాగైనా వాడేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు నా వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను చేసిన రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.